ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు. మన ప్రభు ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. ఆరాధనకు యోగ్యుడైన ప్రభువును, స్తుతులకు పాత్రుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మంచిది, మనోకరము. ఆరాధనకు సహాయకరముగా మనము దేవుని గ్రంథములో నుండి 3 లేఖన భాగాలు మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. మరి యొక్క లేఖన భాగమును మనము చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము. రోమా పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, మనము ఆరాధనకు సహాయకరముగా 3 లేఖన భాగాలు చదువుకున్నాము. మొదటిగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. రెండవది రోమా పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలు. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఈ 3 లేఖన భాగాలలో నుండి 3 ప్రాముఖ్యమైన తలంపులు మనము గమనించగలము.
అవేమిటి అనగా, ఒకటి శ్రీమంతుడైన ప్రభువు, శ్రీమంతుడైన ప్రభు. రెండవది శరీరమును ధరించుకొనిన ప్రభు, రెండవది శరీరమును ధరించుకొనిన ప్రభు. మూడవది సంఘము అను శరీరముగా చేసిన ప్రభు, సంఘము అను శరీరముగా చేసిన ప్రభు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలలో మన ప్రభు శ్రీమంతుడైన ప్రభు, శ్రీమంతుడును అద్వితీయుడునగు ప్రభువు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయములో కూడా శ్రీమంతుడు అని వ్రాయబడి ఉంది. శ్రీమంతుడగు దేవుడు, దేవుడు శ్రీమంతుడు, దేవుడు సంపన్నుడు, దేవుడు సమృద్ధి గలవాడు. ఈ శ్రీమంతుడైన దేవుడు, సంపన్నుడైన దేవుడు, సమృద్ధి గల దేవుడు, ఈయన పరలోకములో ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు, నిత్య మహిమలో ఉన్నాడు. ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూచినప్పుడు, వాక్యమై ఉన్న దేవుడు సమస్తమును ఆయనే కలుగ చేసెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనాలు చూచినప్పుడు, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు, సమస్తమును ఆయనవే, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఆయనే శ్రీమంతుడైన దేవుడు, సంపన్నుడైన దేవుడు, సమృద్ధి అయిన దేవుడు. 50వ కీర్తనలో మనము చూచినప్పుడు అక్కడ 9, 10, 11, 12 వచనాలు చూచినప్పుడు, అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు ఆయనవే, కొండలలోని పక్షులన్నిటినీ ఆయన ఎరిగినవాడు, పొలములలోని పశువాదులు ఆయనవే, కొండలలోని పశువులను ఎరిగినవాడు, పొలములలోని పశువాదులు ఆయన వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు ఆయనదే.
లోకమును దాని పరిపూర్ణతయు ఆయనదే. కాబట్టి శ్రీమంతుడైన దేవుడు, సంపన్నుడైన దేవుడు, సమృద్ధి అయిన దేవుడు పరలోకములు, నిత్యత్వములు, నిత్య మహిమలు నిరంతరము కీర్తించబడుచూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో ఆఖరి వచనాలు గమనించినప్పుడు 24 పెద్దలు, దేవా, సమస్తమును నీవే సృష్టించితివి, నీ చిత్తమును బట్టియే అవి సృష్టింపబడెను. మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందనరుకుడవని చెప్పుచూ తమ కిరీటములను ఆయన పాదముల ఎదుట పడవేసిరి. అలాగైతే ప్రియులారా, శ్రీమంతుడైన ప్రభు, సంపన్నుడైన ప్రభువు, సమృద్ధి గల ప్రభువు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు, స్తుతించబడుటకు యోగ్యుడై ఉన్నాడు. నిరంతరము కీర్తించబడుచున్న నమ్మకమైన ప్రభు. రెండవది, శరీరమును ధరించిన ప్రభు. ఆయన శ్రీమంతుడు, ఆయన సంపన్నుడు, ఆయన సమృద్ధి గలవాడు. మరి మనము కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని ఆయన మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన సంపన్నుడు, ఆయన సమృద్ధి గల దేవుడు. మరి మనము దరిద్రులము, బలహీనులము, భక్తిహీనులము, అనీతిమంతులము, పాపములను బట్టి చచ్చిన స్థితిలో ఉన్నవారము, ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన వారము, మన ఇష్ట ప్రకారముగా మనము ప్రవర్తించిన వారము. అందుకే దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయుట కొరకు, భక్తిహీనులమైన మనలను భక్తులుగా చేయుట కొరకు యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా లోకములోనికి పంపబడెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడు, ఆకారమందు మనుష్యుడుగా కనబడెను, మనిషిని పోలికగా పుట్టెను, దాసుని స్వరూపము ధరించుకొనెను. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆ పరలోకమును, ఆ మహిమను, ఆ నిత్యత్వమును విడిచిపెట్టి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకములో ఆ ప్రభు ఎంతో ప్రత్యేకతను చూపించినవాడు.
మనిషిని పోలికగా పుట్టెను, పాప శరీర ఆకారముతో పంపబడెను, దాసుని స్వరూపమును ధరించుకొనెను, దీనుడాయను, దరిద్రుడాయను, రిక్తుడాయను. ఈ ప్రభు పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకతను భూలోకములో చూపించినవాడు. మాటలలోనేమి, క్రియలలోనేమి, ప్రవర్తనలోనేమి, సాక్ష్యములోనేమి, సేవా పరిచర్యలోనేమి, సంభాషణలోనేమి, ఆయన ప్రవర్తన అంతటిలో కూడా తన ప్రత్యేకతను లోకానికి చూపించిన ప్రభు. అన్యాయపు తీర్పును పొందెను, అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను, మన కొరకై నలుగగొట్టబడెను, మన కొరకై గాయపరచబడెను, సిలువలో స్వరూపమును కోల్పోయెను, సొగసును కోల్పోయెను, వ్యసనాక్రాంతుడుగా మారెను, దుఃఖాక్రాంతుడుగా మారెను, వ్యాధిని అనుభవించిన వాడు ఆయను. యేసు క్రీస్తు ప్రభు మన కొరకై బలి ఆయను, సిలువలో రూపమును కోల్పోయెను, తన ముఖమును వికారము చేసుకొనెను. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు! దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బదులు శ్రమ పెట్టలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసుక్రీస్తు మన పాపముల కొరకై మరణించి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను. మూడవది, సంఘము అను శరీరముగా మనలను చేసెను. ఎన్నిక లేని వారము, దౌర్భాగ్యులము, పెంట కుప్పల మీద పడియున్న వారము, భక్తిహీనతలో ఉన్నవారము, దేవునికి శత్రువులముగా ఉన్నవారము అయినను మనలను ప్రేమించి తన కుమారుని రక్తము ద్వారా నిన్ను నన్ను విమోచించి పరిశుద్ధపరచి నీతిమంతులుగా తీర్చి దేవుని సంఘములో మనలను చేర్చెను. మనమే దేవునికి సంఘముగా చేయబడితిమి. పరిశుద్ధాత్ముడు మన హృదయములో నివాసము చేయుట, పరిశుద్ధాత్మునికి మన దేహమే ఒక ఆలయముగా చేయబడెను. సంఘము అను శరీరములో రక్షించబడిన, విమోచించబడిన, పరిశుద్ధులుగా చేయబడిన, లోకము నుండి ప్రత్యేకపరచబడిన వారు సంఘము అనే శరీరములో అవయవములుగా చేయబడిరి.
క్రీస్తుకు శిరస్సు దేవుడు అయితే సంఘమునకు శిరస్సు క్రీస్తే. అలాగైతే శ్రీమంతుడైన ప్రభువును, శరీరమును ధరించిన ప్రభువును, సంఘము అను శరీరముగా మనలను చేసి ఉన్న ప్రభువును మనము జ్ఞాపకము చేసుకొని ఆ శ్రీమంతుడైన ప్రభువుకు తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మన కొరకై శరీరమును ధరించిన ప్రభువును, మన కొరకై మహిమను విడిచి మానవుడుగా లోకములోనికి ప్రత్యక్షపరచబడిన ప్రభువును మనము జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. నిష్ప్రయోజకులమైన మనలను తన కొరకు మనలను సంఘముగా చేసెను. మనకు ఆయన శిరస్సుగా ఉండగా అట్టి శిరస్సయ్యున్న ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆరాధనలో మనము ముందుకు సాగి వెళ్ళుదాం.